లైమ్లైట్ గా మారుతున్న లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవుల చర్చకు ముగింపు పలికే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు పాక్ జర్నలు చర్చలోకి అడుగుపెట్టారు. మరియు కొంతమంది ఈ ప్రాంతంలో పీఎం మోడీ యొక్క ప్రభావవంతమైన స్థాయిని చూసి ముగ్ధులయ్యారు. ప్రధాని మోడీ వీడియోలు, లక్షద్వీప్లోని చిత్రాలు వైరల్ కావడంతో భారతదేశ బీచ్ స్వర్గం యొక్క అందం ముఖ్యాంశంగా మారింది. అయితే లక్షద్వీప్కు ఆకస్మిక ప్రజాదరణ పెరగడంతో మాల్దీవుల ఎంపీ నుండి అసహ్యకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాని మోడీ పర్యటనకు కలిగి ఉన్న పోస్ట్పై మాల్దీవుల ఎంపీ జాహిద్ రబీ స్పందిస్తూ వారితో పోటీ చేయాలనే ఆలోచన భ్రమ అని అన్నారు. సోషల్ మీడియాలో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో మాల్దీవుల ప్రభుత్వంపై తన వైఖరిని క్లియర్ చేసింది. ఈ అంశంపై నోరు జారిన తమ ఎంపీల సస్పెన్షన్పై వార్తలు రావడంతో పాక్ జర్నో కమర్ చీఫ్ భారత్ ప్రభావంతో ఆకట్టుకున్నారు. మరో పాక్ జర్నలిస్ట్ అలియా షాతో తన ఫోటోలు వైరల్ అయినప్పుడు ప్రధాని మోదీ పర్యాటకాన్ని ప్రోత్సహించిన తీరుతో ఆకట్టుకున్నారు. మాల్దీవులు అగ్ర పర్యాటక ప్రదేశాల్లో ఒకటి కావచ్చు, కానీ లక్షద్వీప్పై ప్రధాని మోడీ దృష్టి యూటీ యొక్క పర్యాటక అవకాశాలను ముందుకు తెచ్చింది. ప్రధాని మోదీ లక్షద్వీప్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాలను ఉద్ధరించడంపై దృష్టి పెట్టారు. మాల్దీవుల మాదిరిగానే లక్షద్వీప్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. లక్షద్వీప్లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం 1150 కోట్లకు పైగా నిధులు వెచ్చించింది అని ఎన్నడూ లేని విధంగా పాక్ జర్నలిస్టులు భారతావనికి జేజేలు పలికారు.